వెల్కమ్ టు గీతాకిచెన్. ఈరోజు మనము మసాలా గుడ్డు కారం తయారు చేస్తాము. ముందు కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మసాలాలు వేయించుకుందాం. మనము పట్ట, ఒకటి ఇలాచి, 4 లవంగాలు, ఒకటి అనాస, 1 స్పూన్ ధనియాలు ముందు వేయించుకుందాము. తర్వాత 1 నిమిషం అయిన తర్వాత దీంట్లో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వేడికే ఇది వేగిపోతుంది కొబ్బరి పొడి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా. మనం వేయించుకున్న మసాలాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము వేసి మిక్సీ పట్టుకుందాము. పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. మసాలాలు ఈ విధంగా పౌడర్ చేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకుందాము. మనం ఉడికించిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఒక కోడిగుడ్లో 4 భాగాలను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకొని వేయించుకుందాము. దీంట్లో పైనుంచి కొద్దిగా పసుపు వేసుకుందాము, కారం వేసుకుందాము, కొద్దిగా ఉప్పు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దాము. తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాము. ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఉల్లిపాయ పచ్చివాసన పూర్తిగా పోయింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకుందాము. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది గుడ్డు కారంలో. అప్పటిదప్పుడు దంచుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకుందాం. దీంట్లో గుడ్లు వేసుకొని కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మసాలా గుడ్డు కారం రెడీ అయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మసాలా కోడిగుడ్డు కారం
చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.